వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ చిట్ట ముక్కలు పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి తగిలించి అలా కలిపి ఒక్కో ముద్ద తింటూ ఉంటే ప్రతి ముద్దకి ఒక చిన్న మామిడికాయ ముక్క పంటి కింద కరకరలాడుతూ పుల్ల పుల్లగా కారం కారంగా అబ్బో ఎంత కమ్మగా ఉంటుందో కదా. ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా చిన్న ముక్కలు మామిడికాయ పచ్చడి చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక 2-3 చిన్న మామిడికాయలు తీసుకొని ముచ్చకలు కట్ చేసేసి మీకు వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఏదైనా ఒక గిన్నెలోకి కొలిచి తీసుకోండి. నేను తీసుకున్న ముక్కలు ఇక్కడ 2 కప్పులు వచ్చాయి. 2 కప్పుల మామిడికాయ ముక్కలకి 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు కారం, 1 స్పూన్ ఆవపిండి, 1/2 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి పేస్ట్, అలాగే ముక్కలు కొలుచుకున్న అదే కప్పు తోటి 1/4 కప్పు వరకు గోరువెచ్చగా ఉన్న పల్లి నూనె వేసుకోండి. పల్లి నూనెని కొంచెం లైట్గా వేడి చేసి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసి ఒక్కరోజు ఊరనివ్వండి. మరుసటి రోజు కల్లా ఆయిల్ పైకి తేలుతూ చక్కగా పచ్చడి రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో అద్భుతంగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పచ్చడి సింపుల్గా అయిపోవాలని నేను ఈ పచ్చడికి కావాల్సిన ఆవపిండి, మెంతిపిండి, కారం అన్నీ కూడా srinivasafoods.com వెబ్సైట్లో తీసుకున్నాను. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఆవాలు, మెంతులు దోరగా వేయించి పౌడర్ చేసుకోండి. లేదు మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ అండ్ వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.